హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి మంచి నెక్ డిజైన్ అయితే మీకు చూపిస్తాను చూడండి. సింపుల్గా కట్ చేసేసుకున్నాను. కటింగ్ వీడియో అయితే తేలేదు, కానీ స్టిచ్చింగ్ చేసే విధానం చూపిస్తాను. మీకు అందరికీ నచ్చి కటింగ్ వీడియో కావాలంటే సింపుల్గా ఒక పేపర్ కటింగ్ అయితే ఒక షార్ట్ వీడియో పెడతాను చూడండి. నేను కర్వ్ ఇచ్చేసాను అనమాట. ఇక్కడ వచ్చేసి పాట్ నెక్కే కానీ కొంచెం షేప్ ఇచ్చాను అనమాట. డైమండ్ షేప్ లాగా ఇచ్చి పై వైపున కర్వ్ ఇచ్చాను చూడండి. ఒక 3 కర్వ్స్ ఇచ్చాను. సింపుల్గా మామూలుగా వక్రం ఏమీ లేకుండా, పేపర్ స్టిప్ లేకుండా మార్కింగ్ వేసేసుకొని కట్ చేసేసాను అనమాట. ఇప్పుడు ఎలా ఉందో అలా స్టిచ్ చేసుకుంటున్నాను చూడండి. సింపుల్గా అంటే చాలా సింపుల్గా అండి. మనం పాదాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ, అంటే మనం రౌండ్స్ కరెక్ట్గా తిప్పుకుంటూ కుట్టు వేసేసుకోవడమే. ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేయాలి చూడండి. ఇలా నా కర్వ్ తీసుకున్న దగ్గర కర్వ్ ఉండేటట్టు ఇలా కట్ చేసేసుకొని టక్స్ పెట్టేసి లోడింగ్ స్టిచ్ వేసేయడం, లేదంటే పైపింగ్ కూడా వేసుకోవచ్చు. కర్వ్స్ దగ్గర పైపింగ్ వేయాలంటే లోడింగ్ పద్ధతి, లేదా పైనుంచైనా పైపింగ్ వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను పైపింగ్ ఏమీ వేయట్లేదు, లోడింగే తిప్పుతున్నాను అనమాట. చూడండి, నేను పేపర్ స్టిప్ కూడా వాడట్లేదు, సింపుల్గా డిజైన్ ఇచ్చేసాను అనమాట. కస్టమర్ మీకు నచ్చిన డిజైన్ పెట్టేసేయండి అని చెప్పింది. ఇంకా మన చాయిస్కి వదిలేసినప్పుడు మనకు పని తొందరగా అయిపోవాలని చెప్పేసి ఏదో సింపుల్గా కుట్టాను అనమాట. కొంచెం వాళ్ళకి నచ్చేటట్టుగానే కుట్టివ్వడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇక్కడ ఈ మూలల దగ్గర ఉంటుంది కదా, ఏదైనా పిన్ కానీ ఏదైనా తీసుకొని ఈ మూలలు అనేది కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. నెక్కులు తిప్పే దగ్గర ఇక్కడ వచ్చేసి చూడండి, నేను వీళ్ళతోనే అంటున్నాను. ఇంకా నాకు దగ్గరలో పిన్ దొరకలేదనమాట, ఎక్కడో పెట్టేశాను. మళ్ళీ ట్రైపాడ్ కదులుతుంది లేస్తే అని చెప్పేసి అలాగే చేతులతో సెట్ చేసేసుకొని కుట్టు వేసేస్తున్నాను. చూడండి, ఇక్కడ నీట్గా సెట్ చేసేసుకొని పై వైపు నుంచి ఇంకొక కుట్టు వేయాలన్నమాట. చూడండి, ఇలా నీట్గా వేసేసుకోవాలి. ఇంకా మనం సింపుల్గా అయిపోతుంది అనమాట. ఇలా స్టిచ్ చేయడం వల్ల మనం మామూలు బ్లౌజ్ కంటే కూడా కొంచెం ఎక్కువగా అమౌంట్ తీసుకోవచ్చు. ఇప్పుడు 300-350 వరకు కూడా తీసేసుకుంటున్నాను అనమాట. ఈ బ్లౌజ్కి చాలా సింపుల్గా అయిపోతుంది. 5 మినిట్స్ అంతే. కటింగ్ ఒక 5 మినిట్స్, స్టిచ్చింగ్ ఒక 5 మినిట్స్ ఎక్స్ట్రా. ఈ డిజైన్ వరకు మనం నీట్గా స్టిచ్ చేస్తే కస్టమర్ అనేది మళ్ళీ మన దగ్గరికి వస్తుంది, మనకు అమౌంట్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట. సింపుల్ డిజైన్స్ పెట్టి కుట్టివ్వడం వల్ల మంచి బెనిఫిటే ఉంటుంది. చూడండి, పైవైపు నుంచి స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇక్కడ మూలల దగ్గర కరెక్ట్గా అనుకోవాలి. ఇక్కడ నా చెయ్యి అడ్డమైపోతుంది మీకు చూపించడానికి. ఈ ట్రైపాడ్ వచ్చేసి వంపి పెట్టి చూపించడానికి రాదండి, స్ట్రెయిట్గా ఉంటుందన్నమాట. ఇంకా ఈ కర్వ్ ఎలా ఉందో అలా మొత్తం కర్వ్ తిప్పుతున్నాను నేను. ఇక్కడ చూడండి, నీడిల్ పట్టుకున్నాను రైట్ హ్యాండ్లో. ఆ నీడిల్తో లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది కదా ఈ కర్వ్ తిరిగే దగ్గర, దాన్ని బయటికి లాగుతానమాట. నీడిల్ పెట్టేసి బయటికి లాగేసి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. కట్ వర్క్ అనేది ఎలా కుట్టుకోవాలి, ఎలా షేప్ కరెక్ట్గా వస్తుంది అనేది మన ఛానల్లో వీడియో ఉంది, ఆల్రెడీ పోస్ట్ చేశాను చూడండి. చాలా నీట్గా స్టిచ్చింగ్ మొత్తం చూపించాను అనమాట. కట్ వర్క్ అనేది క్లియర్గా మూలల దగ్గర పట్టినట్టుగా ఉంటే ఎలా స్టిచ్ చేయాలి ఏంటి అనేది మొత్తం కూడా క్లియర్ వీడియో అయితే లాంగ్ వీడియో ఉందండి. ఇంకొకటి ఇది వచ్చేసి నెక్ మోడల్ సింపుల్గా స్టిచ్ చేస్తున్నాను కదా అని చెప్పేసి వీడియో తీసాను. ఇప్పుడు ఒక సైడ్ అయిపోయింది కదా, చూడండి మనకి ఇలా కర్వ్ వచ్చేసింది. మీకు వన్ సైడ్ చూస్తే అర్థం కాదండి, ఇంకొక సైడ్ కుట్టిన తర్వాత బ్లౌజ్ లుక్ అనేది అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు చుట్టూరా కూడా కుట్టు వేసేయాలి. చుట్టూ కుట్టు వేసేసి ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేయాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ అండి, బ్యాక్ ఓపెన్ అనమాట. ఇంకా కస్టమర్ చాయిస్ అనమాట. ఇది ప్రిన్సెస్ కట్ పెట్టమని వాళ్ళే అడిగారు. బ్యాక్ వచ్చేసి ఏ డిజైన్ అయినా పర్వాలేదు, మీ ఇష్టం, మీకు నచ్చినట్టు పెట్టమన్నారు. నాకు ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా పెట్టి కుట్టాను అనమాట. దీనికి వచ్చేసి ఇలా పెట్టాను. సింపుల్గా ఉంది కదా, ఈజీగా అయిపోతుంది, ఎవరైనా కొత్తగా నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది కదని వీడియో తీశాను. చూడండి, ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేయాలి. సేమ్ ఇందాక వేసిన పద్ధతిలోనే ఇంకొక సైడ్ మనం లోడింగ్ వేస్తున్నాం కాబట్టి ఆపోజిట్ ఎలా వెళ్తుంది అనేది ఖచ్చితంగా చూసుకోవాలండి. మన ఛానల్లో వచ్చేసి కటింగ్ వీడియోలే కాకుండా ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోలు, ఎక్కడ బ్లౌజ్ పాడవకుండా కుట్టే విధానం కూడా ఉందన్నమాట. చూడండి, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు లెంతీగా ఉంది వీడియో అనిపిస్తే 2xలో పెట్టి చూసుకోండి, తొందరగా అయిపోతుంది అనమాట. చూడండి, ఇక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు అటువైపు అన్లోడింగ్ చేశాను కదా, ఇటువైపు చేయడానికి చూడండి. ఇప్పుడు నేను కింది నుంచి కుడుతున్నాను, అందుకని మిడిల్లో ఒక పిన్ పెట్టేసాను. చూడండి, పిన్ పెట్టేసుకొని ఈ విధంగా పాదం మందం కరువుతో ఇలా నెక్ డిజైన్ ఎలా ఉందో అలా కరువు నీట్గా తిప్పుకుంటూ కుట్టాలన్నమాట. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయిందండి. నాకైతే పట్టుమని 5 మినిట్స్లో నేను కుట్టేశాను. చూడండి, నెక్ డిజైన్ మనకెంత మామూలు బ్లౌజ్ కుడితే 200, ఈ బ్లౌజ్ కుడితే 350 వరకు ఛార్జ్ చేస్తాను అనమాట. ఈ డిజైన్కి చాలా సింపుల్గా నీట్గా ఫినిషింగ్ ఇచ్చేయాలండి. బ్లౌజ్ కుట్టడమే
ఒక ఏమంటారు, కుడతారు, అందరూ కుడతారు, కానీ మంచి ఫినిషింగ్ ఇవ్వాలన్నమాట. కొంతమంది రోజుకి 10 బ్లౌజులు కుడతాము, 15 బ్లౌజులు కుడతామని చెప్తారు కదా, కానీ ఫినిషింగ్ ఉండదండి. వాళ్ళు ఏదో ఫటాఫట్ బ్లౌజ్ అయిపోయిందా పక్కన పడేసామా అంతే, అలా ఉంటుందన్నమాట. కానీ అది కాదు, మనం బ్లౌజ్ తీసి చూడగానే నీట్నెస్గా ఉండాలన్నమాట. ఎక్కడ దారాలు థ్రెడ్స్ లేకుండా స్టిచ్చింగ్ అనేది నీట్గా ఉండాలి. అలా ఉంటేనే కస్టమర్స్ పెరుగుతారనమాట. మీరు నీట్గా స్టిచ్ చేయకుండా ఎలా పడితే అలా స్టిచ్ చేసేసి నేను 10 కుట్టాను 20 కుట్టాను అంటే కుదరదు కదా. నీట్ ఫినిషింగ్ ఇవ్వాలి, మంచి ఫిట్టింగ్ ఉండాలన్నమాట బ్లౌజ్కి. చూడండి, ఇక్కడ నేనైతే ఇంకొక సైడ్ కూడా లోపల వైపు నుంచి ఇలా క్లాత్ని ఉల్టా చేసేసుకుంటున్నాను. మనం లైనింగ్ వైపు లోడింగ్ స్టిచ్ వేయొచ్చా అంటే దీనికి వేయడానికి రాదండి. ఈ కర్వ్ తిరిగే దగ్గర మనం ఇప్పుడు నేను పిన్ పెట్టి సెట్ చేస్తున్నాను చూడండి, అక్కడ వేయడానికి రాదనమాట. అందుకని నేను మామూలుగా తిప్పేసుకొని పైనుంచి స్టిచ్ వేస్తున్నాను. చూడండి, చాలా నీట్గా సెట్ అయిపోయిందండి బ్లౌజ్ అయితే. అంటే ఇంకా నేను కస్టమర్కి ఇవ్వలేదు, కాకపోతే మనం లుక్ వైజ్ తెలుస్తుంది కదా కుట్టిన తర్వాత డిజైన్ అనేది ఎలా వచ్చిందన్నది. చాలా నీట్గా వచ్చిందనమాట. నేను ఇక్కడ పేపర్ స్టిప్ వాడకపోయినా బ్లౌజ్ అనేది చాలా నీట్గా వచ్చింది. చూడండి, నేను ఇక్కడ సూది తీసుకొని లోపలికి వెళ్ళిపోయిన క్లాత్ని బయటికి లాక్కుంటూ, బయటికి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని లోపలికి అనుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టు వేస్తున్నాను అనమాట. నెక్ దగ్గర చాలా నీట్గా వేయాలి. ఈ కుట్టు మనం ఎంత నీట్గా వేస్తే డిజైన్ అంత బాగా కనిపిస్తుంది అనమాట. మనం నీట్గా స్టిచెస్ అనేవి వేయలేదనుకోండి, మనం ఎంత బాగా కట్ చేసినా నీట్నెస్ పోతుంది బ్లౌజ్కి. కాబట్టి నీట్గా కుట్టే విధానం నీట్గా ఉండేటట్టు చూసుకోండి. మీరు ఖచ్చితంగా అలా నీట్గా స్టిచ్ చేస్తే బ్లౌజ్ అందం అనేది ఖచ్చితంగా పెరుగుతుంది అనమాట. ఫిట్టింగే కాదు, నీట్నెస్ కూడా ఉండాలి. చూడండి, ఇక్కడ ఇప్పుడు నేనైతే పైవైపు నుంచి ఈ నీడిల్తో లోపలికి ఉన్న క్లాత్ని బయటికి లాగుకుంటూ కుట్టు వేసేస్తున్నాను. మొత్తం చివరి వరకు ఇలా కుట్టు వేసేసుకొని చుట్టూరా కుట్టు వేసి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కట్ చేసి ఉక్స్ పట్టి కాజపట్టి అతికిచ్చేస్తే మనకు బ్యాక్ పట్టి రెడీ అయిపోతుంది అనమాట. నడుము పట్టి కూడా వేయాలి దీనికి. ఇంకా నేను మొత్తం బ్లౌజ్ స్టిచ్ చేసింది ఏమీ చూపించలేదండి, ఎందుకంటే ఇక్కడ వీడియో అనేది మళ్ళీ లెందీగా అయిపోతుంది. మీకు ఈ డిజైన్ వరకు చూపించాను, మిగతా ప్రాసెస్ అంతా మనం మామూలు బ్లౌజ్ కుట్టినట్టుగానే కుట్టుకోవచ్చు. కాకపోతే ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ అనమాట. ఉక్స్ పట్టి కాజపట్టి బ్యాక్ వస్తుంది అంతే. చూడండి, తిప్పేసాను కదా. ఇప్పుడు చుట్టూరా కుట్టు వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసేయాలి. నేను కుట్టు వేసింది ఏమీ తీయలేదు, ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అయితే నీట్గా కట్ చేసేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఇలా ఎక్కడ దారాలు లేకుండా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి 2 పెట్టేసి చూసుకోవాలి మనకు కరెక్ట్గా వచ్చిందా లేదని. ఇంకొక దానికి కూడా నేను చుట్టూ కుట్టు వేసాను, కానీ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కట్ చేయలేదు. ఇక్కడ కట్ చేస్తున్నాను చూడండి. ఈ బ్లౌజ్కి వచ్చేసి పూసలు ఉన్నాయన్నమాట. హ్యాండ్స్కి హెవీగా పూసలు ఉన్నాయి, బాడీ పార్ట్కి మొత్తం అక్కడక్కడ ఉన్నాయి. అవి సూది కింద పడ్డప్పుడు బాగా ప్రాబ్లం అయిపోయిందండి. 3 సూదులు విరిగిపోయాయి అన్నమాట. చూడండి, ఇక్కడ మాకు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయింది. ఇక్కడ ఉక్స్ పట్టి కాజపట్టి పెట్టేసుకోవాలి, పైన బటన్ పెట్టేస్తే సరిపోతుంది అనమాట. బటన్కే కట్ చేశాను నేను ఇక్కడ. చూడండి, ఇలా నీట్గా వచ్చేసింది, చాలా నీట్గా వచ్చిందనమాట. మొత్తం బ్లౌజ్ ఫుల్ బ్లౌజ్ కుట్టిన తర్వాత ఎలా వచ్చిందనేది కూడా మీకు చూపిస్తాను నేను. చూడండి, చివరికి బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత ఇలా సింపుల్ డిజైన్స్ పెట్టేసుకొని అమౌంట్ ఎక్కువగా తీసుకోవచ్చు అనమాట. చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం బ్లౌజ్ అయిపోయిన తర్వాత ఎలా ఉన్నదనేది లుక్ కూడా చూసేయండి. చూడండి, ఇలా వచ్చిందనమాట. ఇక్కడ నేను మిడిల్లో వచ్చేసి బటన్ పెడతాను. డోరీ అడగలేదు కస్టమర్, బటన్ పెట్టమంది. ఈ విధంగా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి వెళ్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.